మా ఇంట్లో వాళ్ళని కూడా నువ్వు ఒప్పించగలిగితేనే రవికి తగ్గ భార్యవి, ఆ ఇంటికి కోడలివి అవ్వగలుగుతావు. తర్వాత నీ ఇష్టం అని చెప్పి అనేసరికి, సరే ఎక్కడి వరకు వెళ్ళాలి రా, మన ఇద్దరం కలిసి ఆటోలో వెళ్ళిపోదామని చెప్పనేసరికి ఇద్దరు కూడా ఆటోలో బయలుదేరతారు. అప్పుడే ఆటో ఇలా క్రాస్ చేసుకుంటూ వెళ్ళేసరికి ఇంకా మనోజ్ కాస్త ఆటోలోంచి దిగి పార్కులోకి వెళ్తూ ఉంటాడు. ఇదేంటి ఈ సమయంలో పార్కులోకి వెళ్తున్నారు అనుకుని ఆటో ఒక్కసారి ఆపన్నా అని చెప్పాను కానీ ఆటో ఆపుతాడు. దిగి శృతి అని చెప్పాను కానీ ఇక్కడికి ఎందుకు అని చెప్పాను కానీ నీకేమన్నా అర్జెంట్ పని ఉందా అనగానే, అర్జెంట్ అంటే ఏమీ లేదు, స్టూడియోకి వెళ్ళాలి అంతే, కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు కదా అని చెప్పనేసరికి పర్వాలేదు అనగానే నాతో రా అని చెప్పి ఇంకా శృతిని తీసుకుని మీనా కాస్త ఆ పార్కు లోపలికి వెళ్తుంది. ఎక్కడికి పార్కు లోపలికి ఎందుకు అని చెప్పాను కానీ సైలెంట్గా రమ్మని చెప్పానా అని చెప్పనేసరికి సైలెంట్గా వెళ్తుంది. ఇద్దరు కూడా వెళ్తారు. వెళ్ళిన తర్వాత మనోజ్ కాస్త నేరుగా వెళ్తాడు. ఏంటి గురు ఈ మధ్య కనిపించట్లేదు, సరిగ్గా రావట్లేదు అనగానే, నేనే వస్తున్నాను నువ్వే రావడం లేదు అని చెప్పాను కానీ, అవునులే గురు చిన్న చిన్న పనులుంటే ఏదో అలా మేనేజ్ చేస్తున్నాను అని చెప్పాను కానీ, సరే ఏంటి విశేషాలు ఏంటి అనగానే, విశేషాలు ఏమున్నాయి, ఏమీ లేదు, ఇక్కడికి వచ్చి రోజు కాలక్షేపం చేయడమే కదా, ఇంతకు మించి విశేషాలు ఏమున్నాయి అనగానే, ఇంటర్వ్యూకి ఏమన్నా అటెండ్ అయ్యావా అని చెప్పనేసరికి, ఇదేంటి ఈయన మనోజ్ వాళ్ళ అన్నయ్యలా రవి వాళ్ళ అన్నయ్యలా ఉన్నాడే అనగానే, అవును రవి వాళ్ళ అన్నయ్యే అని చెప్పాను కానీ, మరి ఇతన్ని చూడడానికి మనం ఎందుకు ఇంతలా దొంగచాటుగా చెట్టు పక్కన నుంచున్నాము అని చెప్పనేసరికి, సరే ఆ ఫోన్లోని కెమెరా ఆన్ చేసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వీడియో తీయని చెప్పనేసరికి, వాళ్ళ మాటలు వినిపిస్తాయి అనగానే, వినిపిస్తాయి అని చెప్పి ఇంకా వాళ్ళ వెనకాలే చెట్టు ఉంటుంది, చెట్టు వెనకాల ఉండి వాళ్ళిద్దరూ వెనక తిరిగి వెనక నుంచి వీడియో తీస్తూ ఉంటారు. సైడ్కి తిరిగి ఉండడంతో వాళ్ళు మాట్లాడుకుంటారు కానీ ఫేసులు క్లియర్గానే కనిపిస్తాయి. మాటలు వినిపిస్తాయి అనగానే సరే మీరు మాట్లాడకండి, నేను వీడియో స్టార్ట్ చేస్తున్నానని వీడియో స్టార్ట్ చేస్తుంది. ఏంటి కాలక్షేపం చేయడమేనా, ఇంటర్వ్యూకి వెళ్ళే పనేమీ లేదా అనగానే, గత 2 నెలలుగా ఇదే కాలక్షేపం కదా, ఇంటర్వ్యూకి వెళ్తే జాబ్ చేయాలి, వాడు అడిగే ప్రశ్నలు, వాడు ఇచ్చే టార్గెట్లు, టాస్క్లు అన్నీ కంప్లీట్ చేయాలి, ఎవడు చేస్తాడు ఇదంతా, నా వల్ల కాదు, నాకు ఇదే హ్యాపీగా ఉంది, రోజు మా అమ్మ క్యారేజీలో ఒక గుడ్డు పెడుతుంది, గుడ్డుని చూసుకుంటూ అన్నం తినేస్తున్నానా, సాయంత్రానికల్లా ఇంటికి వెళ్తున్నాను, హ్యాపీగా ఉంటున్నాను, ఏ టెన్షన్ లేకుండా అనగాని, మరి మంత్కి వచ్చేసరికి శాలరీ ఎలా మేనేజ్ చేస్తున్నావు బ్రో అనగాని, ఏముంది తెలిసిన వాళ్ళ దగ్గర అప్పులు చేస్తున్నాను అని చెప్పనేసరికి, ఇలా అప్పులు చేసుకుంటూ పోతే ఎప్పుడు తీర్చుకుంటావు బ్రో అని చెప్పాను కానీ, ఏదో ఒక ఉద్యోగం రాకపోతుందా, తీర్చుకోకపోతానా, అందుకే ఏదో రకంగా తీర్చుకుందామని అనుకుంటున్నాను అని చెప్పనేసరికి, ఇంకా సరే బ్రో నాకు నిద్రపోయే టైం అయింది, నేను పడుకుంటాను అని చెప్పాను కానీ, సరే బ్రో నేను నా బెంచ్ దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పి బెంచ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడే పడుకుని ఉండేసరికి అదంతా వీడియో తీసాక రా అని చెప్పి పక్కకు తీసుకెళ్తుంది. ఏంటి ఇతను 2 నెలల నుంచి ఇక్కడే కాలక్షేపం చేస్తున్నాడా, ఏంటిదంతా అనగానే, సరే కానీ శృతి ఈ ఫోను నీకు ఇప్పుడు అర్జెంటా, నేను ఫోను సాయంత్రం ఇవ్వచ్చా అని చెప్పాను కానీ, పర్వాలేదు మీరు ఉంచుకున్నాను కానీ నాకేం వద్దు, వీడియో ఉందని వీడియో కోసం అంతే అని చెప్పాను కానీ, సరే అయితే నేను సాయంత్రం కుదిరితే మౌనిక చేత నీకు పంపిస్తాననగానే, సరే అని ఇంకా శృతి కాస్త ఫోన్ వదిలేసి వెళ్ళిపోయేసరికి ఇంకా మీనా వీడియో తీసుకుని ఇంకా నేరుగా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోవడంతో, మావి గారు మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పాను కానీ, ఏంటి మీనా దేని గురించి, రవి గురించా అని చెప్పాను కానీ, కాదు మామయ్య గారు మనోజ్ గురించి అని చెప్పనేసరికి, మనోజ్ గురించి ఏంటమ్మా అని చెప్పనేసరికి, ఒక్కసారి ఈ వీడియో చూడండి మామయ్య గారు మీకే అర్థమవుతుంది అని చెప్పాను కానీ, వీడియో చూసి వీడియోలో మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతాడు సత్యమైతే. ఏంటమ్మా గత 2 నెలల నుంచి వీడు ఎలా కాలక్షేపం చేస్తున్నాడా, జీతమేమో అప్పు చేసి తీసుకొచ్చిస్తున్నాడా, ఇదంతా ప్రభావతికి తెలిసే ఉందా అని చెప్పాను కానీ, తెలిసానే అనుకుంటున్నాను మామయ్య గారు అని చెప్పనేసరికి, సరే ఈ విషయం నాకు కాదు అందరి ముందు సాయంత్రం బయటపెట్టు, అప్పుడు చెప్తాను వాడి పని అని చెప్పాను కానీ, సరే మామయ్య గారు అని చెప్పనేసరికి ఇంకా సాయంత్రం అందరూ హాల్లో కూర్చుని ఉండగానే ఏదో గొడవ, బాలు డబ్బులు తీసుకొచ్చిస్తాడు.
డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేసరికి ఇదిగో ఈ వారానికి ఇవే ఖర్చులు పెట్టుకోండి అని చెప్పనేసరికి ఏంటి ఎంత తక్కువ అనగానే ఇచ్చేవాళ్ళని ఎలాగా ఇంత అంత అని అంటారు, ఇవ్వలేని వాళ్ళని బాగానే వెనకేసుకొస్తారు కదా అత్తయ్య గారు మీరు అని చెప్పాను. కానీ ఎవరి గురించి మాట్లాడుతున్నావు అనగానే ఇంకెవరి గురించి, మీ పెద్ద అబ్బాయి గురించి అని చెప్పాను. కానీ వాడేంటి, వాడు ఎక్కువే డబ్బులు తీసుకొస్తున్నాడు. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు? ప్రతిరోజు పార్కులో కాలక్షేపం చేసి తీసుకొస్తున్నాడా? ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్కులో ఒక బెంచీ మీద టైంకి తిని టైంకి పడుకొని కాలక్షేపం చేసి తీసుకొస్తున్నాడా అని చెప్పాను. కానీ ఏం వాగుతున్నావే అని చెప్పాను. కానీ నేను వాగట్లేదు అత్తయ్య, మీ అబ్బాయే వాగిందే, వినండి మీకే అర్థమవుతుందని వీడియోని కాస్త చూపించేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. ఏంటిది అని అందామనుకునే లోపే ఆల్రెడీ ఇది తెలుసు కదా, నోరు మూసుకుని ఉండడమే మంచిది, ఆల్రెడీ ప్రభావతి గురించి కూడా అందులో వాగేశాడు కదా అని సైలెంట్ అయిపోయింది. ఏంటి అత్తయ్య ఏంటిదంతా అని చెప్పాను. కానీ అది అనగానే ఏంటి మనోజ్, నీ జాబు పోయి 2 నెలలు అయిందా? 2 నెలల నుంచి నువ్వు కాలక్షేపం ఎలానే చేస్తున్నావా? జాబ్ ఇంటర్వ్యూలకి వెళ్ళాలంటే చిరాగ్గా అనిపించి పార్కులోనే కాలక్షేపం చేసి అప్పులు తెచ్చి మరీ ఇంట్లో శాలరీ ఇస్తున్నావా? చాలా బాగుంది అత్తయ్య, మీకు ఇదంతా తెలుసు కదా, మీరే కదా మీ అబ్బాయిని ఎంకరేజ్ చేస్తున్నారు. శాలరీ తెచ్చి ఎంత అని అప్పు చేసి తీసుకొస్తాడు, గట్టిగా అయితే ఒక 10,000 అప్పు చేసి తీసుకొచ్చి మీకు ఇచ్చుంటాడు, అందుకే ఇస్తున్నాడు అని చెప్పేస్తున్నారు. ₹1,00,000 జీతం మీకిస్తే మీరేం చేసుకున్నారా అనుకున్నాను ఇన్ని రోజుల నుంచి. ఈ విషయం నాకు చెప్పలేదే అత్తయ్య గారు అని చెప్పాను. కానీ అది కాదమ్మా రోహిణి, వాడు కష్టపడే పని చేయాలనుకున్నాడు కానీ కంపెనీ వాళ్ళే తీసేశారంట అని చెప్పాను. కానీ అబ్బో ప్రభావతమ్మ, కష్టపడి పని చేయాలని నీ పెద్ద కొడుకు అనుకుంటే ఉద్యోగంలోంచి తీసేశారా? ఎంత చక్కగా చెప్తున్నాడో. నేను చెప్పానా పార్లలమ్మ, వీడు ఎక్కడా కూడా 1 నెలకు మించి జాబ్ చేయలేడని. నాకు అప్పుడే అనుమానం వచ్చింది, గత 3 నెలల నుంచి వెళ్తుంటే వీడు నిజంగా జాబ్ చేస్తున్నాడా అని. చాలా చక్కగా వీడియో తీసుకొచ్చావు మీనా అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఏంట్రా ఏంటిదంతా, ఉద్యోగం చేసుకోకుండా ఇలా ఖాళీగా కాలక్షేపం చేస్తే సరిపోతుంది అనుకుంటున్నావా? నీ భార్య తనకి ఖర్చులకి ఇస్తుంది కదా, మరి నువ్వు ఖర్చులకి ఇవ్వాలి కదా. ప్రభావతి మేనేజ్ చేసేస్తుంది కదా, ఇష్టమైన కొడుకు ఏం చేసినా నచ్చుతుంది, ఇష్టం లేని కొడుకు ఏం చేసినా ఎంత ఇచ్చినా కానీ నచ్చదు, అంతే కదా ప్రభా అని చెప్పాను. కానీ అది కాదండి, వాడు కష్టపడుతున్నాడు అనగానే ఏం కష్టపడుతున్నాడు అత్తయ్య? అందులో క్లియర్గా మీ అబ్బాయి నోటి వెంటే చెప్తున్నాడు కదా, ఇంటర్వ్యూలకి వెళ్ళి ఎవడు కష్టపడతాడు, ఇలా కాలక్షేపం చేయడమే మంచిది అని మీ అబ్బాయి నోటితోటి చెప్తుంటే ఇంకెక్కడ కష్టపడుతున్నాడు, మీకెక్కడ కష్టం కనిపించింది అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. అది అమ్మ అని చెప్పాను. కానీ చెప్పండి అత్తయ్య, ఎక్కడ కష్టపడుతున్నాడో మీరే చెప్పండి అంటూ మాట్లాడగానే ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ అయిపోతుంది ప్రభావతి. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.